మరి యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఈ సన్నిధానంలో స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై లెక్కలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. నీ దయకు, నీ కృపకు, నీ ప్రేమకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా వినమ్రంగా రెండు చేతులు జోడించి నిన్ను ప్రార్థించి నీ వాక్యాన్ని మేము అధ్యయనం చేయబోతుండగా నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యమైన కృపను ప్రసాదించి నీ మహిమలో బలపరచి కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘమంతటికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క అత్యంత కృపలో ఆయన సాన్నిధ్యంలో ఈ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం మనమందరము నిలిచి ఉండగలందరకు దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి మనమందరము వందనస్తులమై ఉన్నాం. క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారంగా ఈ దినం మనకు ఇవ్వబడినటువంటి ధ్యాన పాఠము అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమవుట. అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమవుట. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మొదటి పాఠము. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వరకు 2వ పాఠము. యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుంచి 17 వరకు సువార్త పాఠము. తిరిగి 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మనము చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాల గుండా మనం ఈ దినాన్ని దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలని భావిస్తూ ఉన్నాను. ఆవిష్కృతమవుట అని అంటే వెల్లడించుట లేక బహిర్గతమవుట. ఆవిష్కృతం. లోకంలో దేవుని యొక్క ప్రేమ అనేటటువంటిది ఒకటే. మనుషులు ఉండేటటువంటి ప్రేమలు రకరకాలైనటువంటి ప్రేమలు. ఈ ప్రేమల్లో కల్మషం ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. అయితే మనము దేవుని ప్రేమ వీటన్నిటికంటే విభిన్నమైనటువంటిదిగా, మనము అతీతమైనటువంటిదిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే, దేవుని ప్రేమ అది నిరంతరము నిలిచి ఉండే ప్రేమ. మన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకున్నాం. 136. ఈ 136వ కీర్తనలో మనము గమనించగలిగినట్లయితే ప్రతి వచనానికి ఒక మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఒక తల్లి తన బిడ్డకు పాలించి పెంచి పెద్ద చేసిన తర్వాత బిడ్డ ఎన్నిసార్లు తప్పులు చేసినా క్షమించేటటువంటి తత్వము తల్లి మనసు. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఆయన స్వకీయమైనటువంటి కుమారుని ఈ లోకానికి అనుగ్రహించి ఆయన మన కొరకు బలియాగమైనటువంటి శిలువ ప్రేమ ముందు ఈ లోకంలో ఎన్ని రకాలైన ప్రేమలైనా ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ లోక సంబంధమైనటువంటి ప్రేమలే. ఎందుకనంటే
దేవుడు మన జీవితంలో ఆయన మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటివి రెండు ఇచ్చాడు. గాలి పీల్చుకుంటాం, గాలి విడిచిపెడతాం. దీన్ని ఊపిరిగా అభివర్ణించడం జరిగింది. ఈ పీల్చేటటువంటి గాలి, ఈ విడిచిపెట్టేటటువంటి గాలి ద్వారా మనిషి యొక్క జీవన స్థితి ఆధారపడి ఉన్నది. ఈ జీవన స్థితిలో దేవుడు ఆ శ్వాస ద్వారా నరుని నాసికారంధ్రములలో దేవుడు జీవాత్మను ఓదగా నరుడు జీవించు ప్రాణిగా మారాడు. ఈ జీవించు ప్రాణి జీవించినంత కాలము దేవుని ప్రేమించబద్ధుడై ఉన్నాడని వాక్యం మనకి తెలియచెప్పబడటం గమనార్హం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనుష్యుల ప్రేమను బట్టి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉంటాం. మనం ఒకరి ఎడల ఒకరి ప్రేమను కలిగి ఉంటాం. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమ విభిన్నమైనటువంటిదిగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దినం మనం చదువుకున్నటువంటి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనము మొదటి పాఠంగా చదువుకున్నాం. ఈ మొదటి పాఠంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము కాదు, అబ్రాహామును దేవుడు పిలిచాడు. పిలిచి దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమైనా నిబంధన చేసుకున్నాడు? నిన్ను ఆశీర్వాదకరముగా చేయుదునని దేవుడు అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాము కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. కరువు కాలంలో మరలా ఐగుప్తుకు చేరాడు. అక్కడ తన భార్య అయినటువంటి శారయిని రాజుగారి ఎదుట సోదరిగా చెప్పాడు. ఆ తర్వాత మరి దేవుని పిలుపు ద్వారా పిలిచినటువంటి దేవుడు చూపించేటటువంటి దేశానికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ మనము గమనించగలిగినట్లయితే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అబ్రాహాము ఎడల ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏ దేశానికి వెళ్ళాలో ఏ రకమైన వివరాలు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించదు. నువ్వు పలానా ఊరు వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పి దేవుడు చెప్పలే. కదలం అన్నాడు, కదిలాడు. కదిలిన తర్వాత దేవుడు ఇక్కడ ఆగమంటే ఆగాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. తన దేశాన్ని, తన జనుల్ని, తన ఇంటి వారిని మరి తండ్రి తెరలతో ఊరు నుండి బయలుదేరి హారానికి చేరుకుని అక్కడ స్థిరపడేటటువంటి సమయంలో దేవుని నుండి మళ్ళా పిలుపు వచ్చింది. తనకున్నటువంటి వారిని విడిచిపెట్టి వెళ్ళమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఇదంతా మనము మన యొక్క బైబిల్ గ్రంథంలో మనం అనేక పర్యాయాలు అధ్యయనం చేసినటువంటి భాగమే. అయినప్పటికీ అబ్రహాముతో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. దాని 2వ వచనంలో మనం చూస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఈ 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నిన్ను గొప్ప జనముగా చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండు. ఈ 3 ఆశీర్వాదాలు దేవుడు ప్రేమించి అబ్రహాముతో చెప్పాడు. అంటే ఈ నిబంధన ద్వారా విగ్రహారాధనతో కూడినటువంటి అబ్రహాము కుటుంబం ఇప్పుడు దేవుని వైపునకు మళ్లించబడే కుటుంబంగా మార్పు చెందుతుంది. అప్పటి వరకు తండ్రి అయినటువంటి తెరహు విగ్రహాలు చేసుకుని అమ్మేటటువంటి వాడు. ఒక హైందవ కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచిన వెంటనే దేవుని యొక్క పిలుపులకు లోబడి అబ్రహాము ఏ విధంగా మరి దేవుని వైపు చూచాడో ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తాం. అంటే ఒక తెలియనటువంటి దేవుడు, ఒక ఆరాధించగలిగేటటువంటి దేవుడు, ఒక ప్రేమించగలిగినటువంటి దేవుడు నిజ విశ్వాసముతో
నిజంగా మరి అబ్రాహాము దేవుని వెంబడించాడు. అందుకనే అబ్రహాంకు ఒక టైటిల్ ఇవ్వబడింది కదా, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అది ఒక విధంగా మనం గమనిస్తే విగ్రహాలు చేసుకుని అమ్మేటటువంటి తెరహు నిజమైన దేవుని గురించి అన్వేషించినటువంటి అబ్రాహాము యొక్క స్థితి, ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క తత్వాన్ని అబ్రాహాము చూచాడు. అందుకనే పిలిచిన వెంటనే దేవునితో నడిచాడు. అందుకని ఈ వాగ్దానం ఇచ్చాడు, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండు, నీవు ఆశీర్వాదకరంగా ఉండు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 11:9 నుంచి కొన్ని వచనాలు. సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడిచ్చినటువంటి వాగ్దానం, తను ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీవు దీవించు వారిని నేను దీవిస్తాను. ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అబ్రాహాము యొక్క నిజమైనటువంటి విశ్వాసము ఇక్కడ మనము ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే అబ్రాహాము ఏ విధంగా మనకు కనిపిస్తున్నాడంటే, ఒక రానైనటువంటి మెస్సయాకు సాదృశ్యంగా కనిపిస్తా ఉంటాయి. మనం కంపేర్ చేసుకునేటప్పుడు అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకును యేసుక్రీస్తుతో మనం పోలిక చేసుకుంటూ ఉంటాం సాధారణంగా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయత కలిగిన వాడో ఇస్సాకు కూడా అంతే విధేయత కలిగిన వాడు. అంతేకాకుండా ఇస్సాకును దేవుడు మరి తండ్రి ఏం చెప్తే చేసినటువంటి కుమారుడుగా ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తాం. అంటే ప్రేమ అనేటటువంటిది దేవుని యొక్క తత్వము. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే ఆయన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగా ఇచ్చినంత వరకు ప్రేమించాడు. అంతేకాకుండా మనము ఆ యేసుక్రీస్తు జన్మించినటువంటి ఆ యొక్క వంశానికి మూలకారకుడుగా కూడా అబ్రాహాము మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అబ్రాహాము ఆశీర్వాదములన్నిటికీ పాత్రుడుగా, విధేయుడుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత మనం 4వ వచనంలోకి వస్తే అబ్రాహాము కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవుడు చెప్పినట్లుగా అతడు వెళ్ళాడు. అంతేకాకుండా దేవుని మాట యందు అబ్రాహాము ఉంచినటువంటి ఆ అచంచలమైన విశ్వాసం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకనంటే అది కానాను దేశము స్వల్పమైనదైనను దానిలో నుండి ఇశ్రాయేలు మరియు క్రైస్తవ జనాంగం అభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఈ యొక్క కానాను దేశాన్ని ఆశీర్వదించాడు. అంతేకాకుండా కానాను దేశము స్వల్పమైనదైనను దానిలో నుండి ఇశ్రాయేలీలు క్రైస్తవ జనాంగం అభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దేవుడు పిలిచినటువంటి సమయంలో బహుశా అబ్రహాం వయసు ఎంత ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 75 సంవత్సరాల వయసు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు అతను దేవుని వెంబడించాడు. అంతేకాకుండా వారు తమకున్న సమస్తాన్ని తీసుకుని కానాను దేశంకి వచ్చిన తర్వాత మరి షకీము దగ్గర ఉన్నటువంటి సింధూరు వృక్షం దగ్గర అక్కడ గుడారం వేసుకుని జీవించినట్లుగా కూడా మనం 12వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. అంతేకాకుండా దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై నీకు నేను సంతానాన్ని ఇస్తానని దేవుడు
వాగ్దానం ఇచ్చినట్లుగా కూడా ఈ మమ్మరి దగ్గర సింధూర వనం దగ్గర గుడారం వేసుకుని ఉండగా 3 దేవదూతలు వచ్చి అబ్రాహాము దర్శించినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు శారమును దీవించినట్లుగా, అంతేకాకుండా శారమును దీవించిన తర్వాత కనానీయుల దేశంలో దేవుని యొక్క ఆరాధన ప్రారంభమైనట్లుగా కూడా అక్కడ బలిపీఠం కట్టి బలులు అర్పించడం అనేది జరిగినటువంటిది. మనం ఆ ప్రాంతంలో మరి అబ్రాహాము ద్వారా అక్కడ దేవుణ్ణి స్తుతించేటటువంటి ఆరాధన ప్రారంభమైనట్లుగా కానాను దేశంలో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. బలిపీఠం కట్టడానికి కారణం ఏమిటంటే దేవుని ప్రార్థించడానికి, ఆరాధించడానికి మరియు వాగ్దానం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకుని అబ్రాహాము తన జీవితంలో దేవునికి ముఖ్యమైనటువంటి ముఖ్య కారకుడుగా దేవుని స్తుతించగలిగేటటువంటి ధన్యత్వాన్ని మరి దేవుడు అబ్రాహామునకు కలుగ చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. 2వ పాఠంలోకి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 38 వరకు మనం చదువుకున్నటువంటి 2వ పాఠంలో మనం చూస్తే దీనికి టైటిల్ ఏమని మనం చెప్పవచ్చు అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు? ఇక్కడ ఒక చక్కని పాట నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆ పాట ఏమిటంటే, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను ప్రేమ, యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో దాచి ఉన్న ప్రేమ, తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ, మారనిది ఎడబాయనిది, మారనిది మరువనిది ప్రేమ, యేసయ్యా ప్రేమ, ప్రేమ, యేసయ్యా ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము ఈ 2వ పాఠంలోకి వెళదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 38 వరకు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? అంటే
క్రీస్తు ప్రేమ మనకు అంతిమ విజయాన్ని చేకూరుస్తుంది. దేవుని ప్రేమ మనలను అంతిమ విజయాన్ని చేకూరుస్తుంది. అంటే దేవుడు మన పక్షంగా ఉండగా ఈ లోకంలో మన యొక్క విరోధి ఎవరనంటే సాతాను. మన జీవితంలో మనల్ని శోధించి, మనల్ని వేధించి, మనల్ని ఇబ్బందులకు గురి చేసి, మనల్ని ఆపదల్లో పడవేసి, అపాయకరమైన స్థితిలోకి నెట్టివేసి, ఇక్కడ మనము గమనిస్తే ఈ మొదటి పాఠంలో ఉన్నటువంటి కంపారిజన్ ఇక్కడ కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే అబ్రహాము దేవుడి కొరకు ఎంత నమ్మకంగా తన కుమారుని అప్పగించాడో, అలాగే దేవుడు మానవాళి కొరకు తన కుమారుని మన కొరకు బహుమానంగా ఇచ్చాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, తన కుమారుని ఇవ్వమని అడిగినప్పుడు, మరి దానికి శిరస్సు వంచి, తల వంచి, వెనుతిరిగి చూడకుండా, బాధపడకుండా, వేదన పడకుండా తన కుమారుని బలి ఇవ్వటానికి ఎంత సిద్ధపడ్డాడో తన హృదయాన్ని పరిశీలించినటువంటి దేవుడు తన జీవితంలో దేవుడు ఆశీర్వాదం ద్వారా దాన్ని బలపరిచాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారిపై నేరం మోపేటటువంటి వారు ఎవరు? మా నేరాలన్నీ ఆయన కొట్టి మనలను ప్రేమించేటటువంటి దేవుడు, మనకు శిక్ష విధించేటటువంటి వారి భూలోకంలో దేవుడు తప్ప ఎవరు? సాతానుడు అనేక సార్లు మనము సాతానికి లోబడిపోతూ ఉంటాం. ఒక పాటను కూడా పాడతాం మనం. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి ఇచ్చాడు. రక్తమంతా ధారపోసి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని, విలువైనటువంటి ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మన తీర్పరి, మన కాపరి, మన మేపరి, మనల్ని నడిపించేటటువంటి దేవుడు, మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. మన పక్షంగా తీర్పు తీస్తకు కాదు, కానీ మనందరికీ ఆయన రక్షణ ప్రసాదించడానికి లోకానికి వచ్చినటువంటి దేవుడిగా మనము ప్రభువుని చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేటటువంటి వారు ఎవరూ లేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పడతాం. 3వ పాఠంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తుతో విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని ద్రాక్షవల్లిగా, తీగలుగా పోలిక చేసి ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ద్రాక్షవనంగాను, దేవుడు యజమానిగాను పోలిక చేసి జ్ఞాపకం చేసినటువంటి విధానం. అంతేకాకుండా యేసు ప్రభువు ఏ విధంగా పోలిక చేసుకుంటారంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ నిజమైన ద్రాక్షవల్లి ఉండేటటువంటి విధానంలో మనము గమనించగలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమైనదనంటే, మనం ఇక్కడ 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకున్నాం. ఈ 9వ వచనం నుంచి 17వ వచనం వరకు అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉంటేనే. ఆ నిలిచి ఉండేటటువంటి స్థితి ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడనంటే, అది క్రీస్తుతో కలిగి ఉండేటటువంటి ఒక అవినాభావ సంబంధం. ఆ సంబంధం కూడా అనుబంధంగా ఉండాలి, సన్నిహిత సంబంధంగా ఉండాలి. దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడి ఉండాలి. ఆయన్ని ప్రేమించగలిగేటటువంటి నిజమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన ప్రేమను రుచి చూచినటువంటి విధానం మనం గమనించగలిగినట్లయితే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినట్లుగా మీకేది అవసరమో అడుగుడి, అది మీకు ఇవ్వబడినని వాగ్దానం చేస్తున్నాడు. అంటే శిష్యులు బహుగా ఫలించబడటం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. అంటే ఇప్పుడు మనం ఎవరికి పేరు తెచ్చేటటువంటి వారుగా ఉన్నాము? దేవునికా
లేకపోతే మన కుటుంబం కొరక, మన స్నేహితుల కొరక, మన ఆత్మీయుల కొరక, మన రక్త సంబంధీకుల కొరక, మరి ఎవరి కొరకు మనము పేరు తెచ్చేటటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆత్మ ఏంటంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు. నా యందు మీరు నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏది కావాలో అడగండి, అది మీకు నేను ఇస్తానంటే. అంటే ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక పిలుపు. దేవుని మాట యందు గురి కలిగినటువంటి వారి జీవితంలో దేవుడు చేసేటటువంటి పిలుపు. అంటే ఈ పిలుపులో జీవిత ఫలాన్ని ఎలా చూడగలనంటే, ప్రేమ, విధేయత, త్యాగము, క్షమ అనేటటువంటి ఫలాల ద్వారా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం గుర్తుంచుకోవాలి, ప్రేమ, విధేయత, త్యాగము, క్షమ, ఇవి క్రైస్తవులకి కావలసినటువంటి నిజ లక్షణాలు. వీటి గుండా మనం ప్రయాణం చేయకపోతే దేవుని ప్రేమించినటువంటి వారంగా మిగిలిపోలేము. ప్రేమ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, త్యాగాన్ని కలిగి ఉండాలి, క్షమను కలిగి ఉండాలి. వీటిలోనే దేవుని యొక్క ఫలాల్ని, ప్రేమను మనం చూడగలిగేటటువంటి వారంగా ఉంటాం. దేవుని నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్పటం కాదు, కానీ మనము మరి విధేయత, త్యాగము, క్షమ అనే గుణ లక్షణాల ద్వారా క్రీస్తు యొక్క నడవడికలో మనం నడిచేటటువంటి విధంగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియపరచబడటం గమనార్హమైనది. ప్రేమ యందు నిలిచియుండుడి, ప్రేమ యందు, నా ప్రేమ యందు నిలిచియుండుడి. అంటే ప్రేమ యందు నిలిచి ఉండటం అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం. ప్రేమ యందు నిలిచి ఉండటం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం. ఆజ్ఞలను గైకొనటం అని అంటే వాక్యాన్ని మనము లోబడి వాక్యము ద్వారా మనం నడిపించబడతాం. ఇదే దేవుడు మన యందు చూపించేటటువంటి ప్రేమ గుణ లక్షణం. అందుకనే మనము గమనించగలిగినట్లయితే 12వ వచనం నుంచి మనం చూస్తే, శిష్యుల మధ్య ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం కొనసాగించాలని ఇక్కడ హెచ్చరిస్తూ వాటి గురించి ఏమంటాడంటే, క్రీస్తును వారు ఏర్పరచుకోలేదు, కానీ క్రీస్తే వారిని ఏర్పరచుకుని వారు బహుగా ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనము దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క ఆజ్ఞలకు ఎంతవరకు మనం లోబడి ఉంటున్నాం. గుడికి వస్తాం, బయటకు వెళ్తాం, ఇష్టానుసారంగా జీవిస్తాం. గుడికి వస్తాం, పాటలు పాడతాం, అదే నోటితోటి ఇతరులను తిడతాం. గుడికి వస్తాం, బైబిల్ చదువుతాం, అదే నోటితోటి మనం అనకూడని మాటలని అంటాం. గుడికి వస్తాం, క్షమల గురించి వింటాం, కానీ ఇతరులను మనము క్షమించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అదే మన జీవితంలో పాపముగా మారేటటువంటి ప్రమాదంగా లేకపోలేదు. నువ్వు ఇతరులను క్షమించకపోతే నీ యందు పాపము నిలిచి ఉంటుందనేటటువంటి ఉద్దేశాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. రొటీన్గా మన జీవితం నడిచిపోతా ఉంది. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, యాంత్రికంగా అన్ని దొరికిపోతా ఉన్నాయి. కానీ మన జీవితంలో ఈ రొటీన్ లైఫ్కి అలవాటు పడ్డామేమో, ఇతరులను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నామేమో, ఇతరులను క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నామేమో, ఇతరుల యొక్క బాధల్లో మనము సహవాసం చేయలేనటువంటి స్థితిలో ఉన్నామేమో, ఇతరుల యొక్క అవసరతలలో మన యొక్క పరిస్థితులు గుండా మనము సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నామేమో, ఇతరులు మనల్ని ఏదైనా ఒకసారి అన్నప్పుడు వారిని క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నామేమో. వీటి యందు మనం ప్రయాణం చేయని ఎడల మనం దేవుని ప్రేమించలేనటువంటి వారంగా మిగిలిపోతాం. నేను ప్రేమిస్తున్నానని చెప్పి కొన్ని మాత్రమే చేసి కొన్ని మాత్రం చేయకపోతే నిజంగా దేవుని ప్రేమించేటటువంటి వారంగా
ఉండలేము అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో మీరు నన్ను యేసు ప్రభువారు మనను స్నేహితులని పిలుస్తున్నాడు. తన శిష్యులను ఉద్దేశించి ఏ విధంగా మరి తాను జ్ఞాపకం చేస్తున్నాడో మనం ఒకసారి చూడగలిగినట్లయితే, మరి ఒకసారి మనం తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడా భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు అనే శబ్దమునకు యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. ఈ రెండు పాఠాలలో మనం గమనించగలిగినట్లయితే వారికి శుభాలు చెప్తూ పౌలు రాస్తున్నాడు, ఇక్కడ యాకోబు కూడా జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు. అంటే వారికి శుభాలు తెలియపరుస్తున్నాడు అంటే ప్రేమతో రాయించినటువంటి ఉత్తరాలుగా మనం గుర్తించాలి. ప్రేమ లేకుండా ఏ వ్యక్తి కూడా ఉత్తరము రాయగలడంటారా? ప్రేమ అంటేనే రాయగలడు. అంటే ఏ ప్రేమ అది? యేసుక్రీస్తు యందు గల ప్రేమ. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఏమని పిలుస్తున్నాడంటే స్నేహితులు అని పిలుస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రేమలో ఆయన శిష్యులు స్నేహితులుగా ఉండటానికి పిలువబడ్డారని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే స్నేహితులుగా ఉండటం అనేది ఎంత ధన్యకరమో, గౌరవప్రదమైనటువంటిదిగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 41 యెషయా గ్రంథం 41:8. నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, చాలండి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇక్కడ శిష్యుల్ని స్నేహితులను పిలిచాడు దేవుడు. అబ్రహాముని కూడా దేవుడు స్నేహితునిగా పిలిచాడు. అంటే స్నేహితులకు ఉండేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, యజమాని తాను చేస్తున్న పనిని గురించి దాసునికి చెప్పడు కానీ తన భాగస్వామికి తప్పకుండా తెలియజేస్తాడు. ఈ భాగస్వామి పాత్రలో స్నేహితుడు కూడా ఉంటాడు. అంటే ఇంట్లోనైతే భార్య అయి ఉండొచ్చు, బయట అయితే స్నేహితుడు అయి ఉండొచ్చు, తన పార్ట్నర్ అయి ఉండొచ్చు, తన కంపెనీలో ఉండేటటువంటి భాగస్వామి కావచ్చు. ఏదైనా మరి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ విధంగా మనము దాన్ని పోలిక చేసుకోవచ్చు. కాబట్టి ఈ భాగస్వామ్యంలో విశ్వాసము మరి స్నేహానికి ప్రేమ చాలా ప్రధానమైనటువంటి. భాగస్వామ్యంలో విశ్వాసానికి ప్రేమకు చాలా ప్రాధాన్యత ఉన్నది. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించడంలో కూడా అదే భాగస్వామ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. అంతేకాకుండా ఫలించుట కొరకు కాకుండా మరి దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉండటానికి కూడా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అంటే మరి విశ్వాసులు లోకంలో ఉండవలసినటువంటి ఒక సంబంధాన్ని గురించి ఈ 15వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనము గమనించగలిగినట్లయితే
చూద్దాం ఒకసారి. ఎవరు మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆ. మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని ఉమ్. మీరు ఎరుగుదురు. ఉమ్. మీరు లోక సంబంధులైన యెడల ఉమ్. లోకము తన వారిని స్నేహించును. ఉమ్. అయితే మీరు లోక సంబంధులు కారు. ఉమ్. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఉమ్. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఉమ్. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని ఉమ్. నేను మీతో చెప్పిన మాట ఉమ్. జ్ఞాపకము చేసుకొనుడి. చాలండి. విశ్వాసులైనటువంటి వారు లోకంలో కలిగి ఉండవలసిన సంబంధాన్ని గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే విశ్వాసులు లోకంలో నుండి ఏర్పరచబడిన వారే, కానీ వారు లోకంలో కలిసిపోకూడదు. తామర పువ్వు నీటిలో నుంచి వస్తుంది, కానీ నీరు దాన్ని అంటుకోదు. గమనించాలి మనం. తామర పువ్వు నీటిలోనే పుడుతుంది, తామరాకు నీటిలో నుంచే వస్తుంది, కానీ నీరు పోస్తే ఏమవుతుంది? జారిపోతుంది. అంటే లోకంలో ఉన్నాం మనం, లోకంలో ఉన్నాం, కానీ లోకంలోనికి లోక సంబంధులము కాదు. మనమందరం ఎవరు? దేవుడి పిల్లలము. దేవుడి పిల్లలుగా ఉండటానికి పిలువబడ్డాం. కాబట్టి మనము ఈ క్రైస్తవ సంఘము లోకంలో నుండి శ్రమలు ఎదుర్కొంటా ఉంది. ఎందుకనంటే నా నామాన్ని బట్టి విశ్వాసులు శ్రమలు అనుభవించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చెప్పేశారు. అంటే యోహాను దృష్టిలో ఇక్కడ లోకం అంటే అనేక మంది యొక్క సమూహము. ఈ లోకంలో ఏముంటుందంటే ఇందాక మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను పత్రికలో అయినటువంటివి శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి దేవుని వల్ల కలిగినవి కాదు. లోకానికి ఒక అధికారి ఉన్నాడు. ఎవరు? అతని పేరేంటి? సాతాను. ఈ సంబంధం కూడా మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏదైనా మనలో ఆదాము హవ్వలకు దేవుడు అధికారం ఇచ్చి ఈ సృష్టి అంతటికి పేర్లు పెట్టి ఈ సృష్టిని ఏలమని అధికారం ఇస్తే ఆదాము ఏం చేశాడనంటే సాతాను చేతికి అధికారం చేశాడు. అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక ద్వారా పాపంలోనికి ప్రవేశించారో ఈ లోకాధికారిగా ఎవరు కన్వర్ట్ చేయబడ్డారనంటే సైతాన్. ఇప్పుడు సైతాన్ చేతిలో ఎవరున్నారంటే క్రియేషన్ ఉంది. అందుకనే నిన్ను బట్టి భూమి శపించబడింది. ఇక భూమి మీద మొలిచేటటువంటి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఇవన్నీ ఎవరిని బట్టి జరుగుతున్నాయంటే ఈ క్రియేషన్ పాడు చేయడానికి కారకుడు నీవే. కాబట్టి నీవు మూలాధారమైనటువంటి నిన్ను బట్టి భూమి శపించబడింది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి రీతిగా నీవు ఉండటానికి నిన్ను నేను పిలుచుకోలేదు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రేమించి నీ కొరకు నేను ప్రాణం పెట్టి, నీ కొరకు నేను రక్తాన్ని చిందించి, నీ కొరకు నేను బలియాగమై నా రక్తము ద్వారా నిన్ను సంపాదించుకున్నాను. కాబట్టి నీవు లోకంలో లేవు. ఎక్కడున్నావు? నీవు నావాడిగా ఉన్నావు, నన్ను ప్రేమించేవాడిగా ఉన్నావు. పాట పాడుకున్నావు కదా, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఎందుకొరకు ప్రేమించావు? నన్ను ప్రేమింప నీకున్న చెప్పండి నీకున్న కష్టములన్నీ ముందుగానే తెలిసి ఉన్నాయి. తెలిసి కూడా నన్ను ప్రేమించావు. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ ఔన్నత్యం ఎంత గొప్పదయ్యా, నీ ఉన్నతమైనటువంటి కృప ఎంత గొప్పదయ్యా. అయితే నన్ను ప్రేమించావు కాబట్టి, నా కొరకు ఈ భూలోకానికి నీవు వచ్చావు కాబట్టి బలియాగంగా నిన్ను నీవు సమర్పించుకున్నావు. దేవా, నాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ తీసి 136వ కీర్తనలో వెళదాం. 136వ కీర్తనలో దేవుని యొక్క కృప నిరంతరం ఉండును. ఎందుకంటే దేవుడు దయాళుడు, ఆయన ప్రభువులకు ప్రభువు. ఆయన బట్టి మనం ఏం చేయాలంటే ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఈ కృప అనేటటువంటి మాటకి మరి
హద్దులు లేవు, పరిమితి లేదు. 1 ఎకరం భూమి లేకపోతే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఆయన కృప భూమి అంతా ఆవరించి ఉన్నది. దాన్ని మనం సొంతం చేసుకుంటమే దేవుడు కోరుకునేది. అది ఎలా సొంతం చేసుకునగలమంటే ఆయనను ప్రేమించి ఆయన కృప ద్వారా నడిపించబడగలిగేటటువంటి స్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క మంచితనాన్ని బట్టి మొదటి వచనంలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు వచ్చేమంటాడంటే ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి దేవుని స్తుతించాలి. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విమోచించబడినందుకు స్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలు వారు గొప్ప రాజుల్ని ఓడించినందుకు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన సమస్త జీవరాశులకు ఆయన ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనము స్తుతులు చెల్లించాలి. 25-26 వచనాలు చదువుదాం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చున్నాడు. సమస్త జీవరాశులకు ఆయన ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. ఆయన కృప అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది ఏమిటంటే ఆయన పిల్లలమైనటువంటి మనలను ప్రేమించి ఆయన ప్రేమలో మనలను బలపరుస్తున్నందుకు ఆయనకు మనము నిరంతరము స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమగుట, అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమవుతుంది. దేవుని యొక్క ప్రేమ ఎలా ఆవిష్కృతమవుతుంది అంటే ఆయన ప్రేమను మనము తెలియపరిచేటటువంటి విధానం. మనం ఎప్పుడు మన దేవుని గురించి గొప్ప చెప్తూ ఇతర దేవుడిని క్రిటిసైజ్ చేస్తాం. అది పొరపాటు. ఇతర దేవుడి విషయం మనకు అనవసరం. నీ దేవుడి ప్రేమను గురించి నువ్వు వ్యక్తం చేసినటువంటి, నువ్వు అనుభవించినటువంటిది ఇతరులకు తెలియచెప్పడానికే నిన్ను నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినందుకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏదైతే చూపించేటప్పుడు నీలో ఉన్నటువంటి అవరోధాలన్నిటినీ తీసివేసుకుంటాను. నీ దేవుల్లో ఉన్నటువంటి ప్రేమను ఇతరులకు తెలియచెప్పాలి. నీ దేవుడు ఏం చేశాడో చెప్పాలి. నీ దేవుడు ఏ విధంగా నీ జీవితంలో సాక్షిగా ఉన్నాడో చెప్పాలి. నీవు అనుభవించినటువంటి ప్రేమను ఇతరులకు వ్యక్తం చేయాలి. ఇతరుల కష్టాల్లో నువ్వేం చెప్పాలంటే నీవు నమ్ముకున్న దేవుడు మంచోడు కాదమ్మా అని చెప్పకూడదు. ఇదిగో యేసు క్రీస్తు ప్రేమ ఇటువంటిది. యేసు ఎవరి కోసం వచ్చాడనంటే నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, నా దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను తెలియచెప్తున్నాను. నా సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. నా యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని నేను తెలియచెప్తున్నాను. నా దేవుని యొక్క ప్రేమను నేను తెలియచేస్తున్నాను. మనం చెప్పగలిగేటటువంటి ధన్యత్వంలో మనం నిలిచి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియచెప్తా ఉంది. కాబట్టి నీ దేవుల్లో ఉన్నటువంటి ప్రేమను నీవు తెలియచెప్పగలిగినప్పుడు నీ దేవుని నీవు స్తుతించి ఈ లోకంలో ఆయన సాక్షిపెట్టుగా ఉండే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి కాచి కాపాడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడి వారు ఎవరైనా దయతో ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం.